వరి పరిశోధనల్లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్ట సేవలు అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఎన్నో రకాలు ఇక్కడి నుంచి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతూ ఉండడంతో జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలై అధిక దిగుబడినిస్తూ రైతుల మన్ననలు పొందుతున్న దీర్ఘ, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగుతుంది. చెరువులు, కాలువలు, బోరు బావుల కింద సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఆయా ప్రాంతాలు పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. చెరువులు, కాలువల కింద దీర్ఘ, మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ ఉండగా బోరు బావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల నారుమడులు పోస్తున్నారు. మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైన పలు వరి రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. ఇప్పుడు మనకి జగిత్యాల పరిశోధన స్థానం నుంచి చూసుకున్నట్లయితే దాదాపు అన్ని కాల పరిమితి గల రకాలు, అంటే మధ్యకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు కూడా మనకు ఉన్నాయి. సో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాల గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మొదటిగా అంటే 2002 సంవత్సరంలో విడుదలైన 2 రకాల గురించి చెప్పుకోవాల్సినట్లయితే ఇవి మనకు ఒకటి JGL 384. ఇది పొలాస ప్రభ అనే పేరుతో విడుదలైన రకం. ఇది సన్నగింజ రకం, అంటే మధ్యస్థ సన్నగింజ రకం. BPT 5204 పోలి ఉంటుంది. ఇది దాదాపు 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. ఇది గాల్మిజ్ బయోటైప్ 3ని సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి ఇది మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇదే సంవత్సరంలో అంటే 2002 సంవత్సరంలో విడుదలైన ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 1798. ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదలైన రకము. ఇది స్వల్పకాలిక రకం, అంటే ఇది దాదాపు మనకి 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గాల్మిజ్జి బయోటైప్ 3ని తట్టుకుంటుంది. అదేవిధంగా BPT 5204ని పోలి ఉంటుంది. ఇది యాసంగికి అనుకూలం కాదు, అంటే కొద్దిగా చలిని తట్టుకోదు కాబట్టి ఓన్లీ వానాకాలానికి అనుకూలమైన రకము. దిగుబడి వచ్చేసరికి మనకు దాదాపు 30-32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. చేను మీద పడిపోదు కాబట్టి ఈ రకాన్ని వానాకాలంలో స్వల్పకాలిక రకంగా, సన్నగిజ్జ రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత మరో రకం విడుదలైన రకము JGL 3828. ఇది మనకు మానేర్ సోనా అనే పేరుతో విడుదలైంది. ఇది కూడా మధ్యకాలిక రకం, అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. BPT 5204 పోలి ఉంటుంది. దాదాపు 28 నుంచి 32 క్వింటాలు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గాల్మిజ్ బయోటైప్ 3ని సమర్థవంతంగా తట్టు ఉంటుంది కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా, అంటే JGL 3828ని కూడా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకో రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబా అనే పేరుతో విడుదలైన రకము. సో ఇది మధ్యస్థ సన్నగింజం కలిగిన స్వల్పకాలిక రకం. ఇది కూడా జగిత్యాల సాంబా కూడా మనకి 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. ఇది గింజ తెల్లగా ఉండి కంకినల్లిని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం. దాదాపు 32 క్వింటాలు ఎకరానికి తీసుకోవచ్చు. ఇది యాసంగికి కూడా అనుకూలం కాబట్టి ఈ రకాన్ని మన వానాకాలంతో పాటు యాసంగికి కూడా వేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత ఇంకో రకము మనకి JGL 3855. ఇది కరీంనగర్ సాంబా అనే పేరుతో విడుదలైన రకము. ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. గింజ మిక్కిలి సన్నగా ఉంటుంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. ఇది అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంటుంది. దిగుబడి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు ఎకరాకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి JGL 11470 జగిత్యాల మషూరి అనే పేరుతో విడుదలైన రకము. ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. మనకి ఈ పంట కాలం అనేది 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత ఈ దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఈ కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోయిన రకం కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత JGL 11727 11727. ఇది ప్రాణహిత అనే పేరుతో విడుదలైన రకము. ఇది కొద్దిగా ఎత్తు పెరుగుతుంది, దాదాపు 110-115 సెంటీమీటర్లు పెరుగుతుంది. అయితే ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. గింజ సన్నగా పొడవుగా ఉంటుంది. మన బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ని కొంతవరకు తట్టుకుంటుంది. అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నిరభ్యంతరంగా ఈ రకాన్ని, అంటే ప్రాణహిత రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత
మనకి అంజనా అనే రకం JGL 111118 అనే రకం కూడా విడుదలైంది. ఇది కొద్దిగా స్వల్పకాలిక రకం, అంటే దాదాపు మనకి 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం కూడా దిగుబడి దాదాపు మనకి 28 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రకాన్ని కూడా రైతులు సన్న రకంగా, స్వల్పకాలిక సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత విడుదలైన ఇంకో రకం ఏంటంటే మనకి JGL 17004, అంటే ఇది ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. అంటే ఇది యాక్చువల్గా ప్రత్యామ్నాయ పరిస్థితులు, అంటే మనకు ఒకవేళ వర్షాలు లేటుగా పడి, వానాకాలంలో వర్షాలు లేటుగా పడి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఒకవేళ రైతులు వరి సాగు చేసుకోవాలనుకుంటే దమ్ము చేసి మొలకెత్తిన ఈ రకం విత్తనాలని నేరుగా సాగు చేసుకోవచ్చు. ఇది పంట మామూలుగా వానాకాలంలో అంటే ఖరీఫ్లో చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 100 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత యాసంగిలో చూసుకున్నట్లయితే 110 నుంచి 115 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు మనకి 20 నుంచి 25 క్వింటాలు ఎకరానికి వస్తుంది. తర్వాత గింజ గట్టిగా ఉండి గింజ రాలదు, చేను మీద పడిపోదు. సో ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకము JGL 18047, ఇది బతుకమ్మ అనే పేరుతోటి విడుదలైంది. సో ఇది 2015లో విడుదలైన దొడ్డు గింజ రకము. ఇది MT 1010 పోలి ఉన్న దొడ్డు గింజ రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 35 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, నూక శాతం తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకము. సో రైతులు ఈ స్వల్పకాలిక రకం, అంటే ఇది దాదాపు మనకి వానాకాలంలో 120 రోజులు, యాసంగిలో చూసుకున్నట్లయితే దాదాపు 130 నుంచి 135 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ బతుకమ్మని సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకం JGL 24423, జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకం 2019లో విడుదలైంది. ఇది హైట్ తక్కువ, అంటే ఎత్తు తక్కువగా ఉండి కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలకుండా అధిక గింజ బరువుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకము. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 32 నుంచి 36 క్వింటాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, తర్వాత చేను మీద పడిపోదు. సో మీరు వానాకాలం చూసుకున్నట్లయితే దాదాపు 125 రోజుల పంట చేతికి వస్తుంది. యాసంగి చూసుకున్నట్లయితే 130 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ JGL 24423 కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత JGL 21078 రకము ఈ CVRC ద్వారా, అంటే సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ అయిన రకము. ఇది 2020లో రిలీజ్ అయింది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఇది కూడా దాదాపు మనకి 32 నుంచి 34 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఇది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, నూక శాతం కూడా తక్కువగా ఉండి దీన్ని కూడా స్వల్పకాలిక రకంగా మనం వానాకాలంలో కానీ యాసంగిలో కానీ సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా మనకి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విడుదలైన రకాలు. కాబట్టి దీంట్లో మనకి మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎలాంటి రకాలు కావాలన్నా అలాంటి ఈ రకాలని వాళ్ళు మన పరిశోధన స్థానం సంప్రదించి సాగు చేసుకోవచ్చు. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో సమయానికి నారుమడులు పోసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆలస్యమైతే వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు సమయానుకూలంగా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను తీసే అవకాశం ఉంటుంది.